హాయ్ సార్, ఫ్రమ్ విశాఖపట్నం గాయత్రి ట్రావెల్స్. నా పేరు శంకర్రావు అండి. మేము ఇలా వాష్ లైట్స్ తీసుకొని దాదాపు 2 years అవుతుంది. ఇది బెటర్ లైట్ అనమాట. ఇది డ్రైవర్కి అనుకూలంగా ఉంటుంది. ఇది 2 years వారంటీ ఉంది. బట్ మేము తీసుకొని 1.5 year అవుతుంది. బట్ ఇంతవరకు అయితే ఏమి కంప్లైంట్స్ ఏమి లేవు. సో డ్రైవర్ తోలేటప్పుడు క్లియరెన్స్ కానీ అటువైపు ఇటువైపు బ్యాక్ చేసేటప్పుడు లైట్స్ ఎక్కువ కాంతి రావడం వల్ల డ్రైవర్కి అనుకూలంగా ఉంది. ది బెస్ట్ అని నేను చెప్తాను. నేనైతే మాత్రం, ఎందుకంటే నేను ఒక డ్రైవర్ని కాబట్టి ది బెస్ట్ అనే చెప్తున్నాను. మేము ఆల్రెడీ మాకు టోటల్స్ ఒక 12 vehicles ఉన్నాయి. ఆల్ వెహికల్స్ ఇదే కంపెనీ లైట్స్ వాడుతున్నాం. వాష్ కంపెనీ లైట్స్ ది బెస్ట్ అని చెప్పి నేను అయితే 100% చెప్పగలుగుతున్నాను. వాటర్ వాష్ చేసేటప్పుడు ఒక్క డ్రాప్ కూడా వెళ్ళట్లేదు. ఒకవేళ ఇంతవరకు 1.5 year ఒకసారి ఒక్క లైట్ కూడా బ్లింక్ అవ్వలేదు ఇంతవరకు. మేబీ అది 100% సక్సెస్గా ఉంది ఇంతవరకు కూడా. చాలా బాగుంది. యాక్చువల్గా మేము డ్రైవ్ చేసేది చాలా ఘాట్ రోడ్లో డ్రైవ్ చేస్తుంటాము. అప్పుడు మేము డ్రైవ్ చేసేటప్పుడు కటింగ్స్ ఎక్కువ వస్తాయి. సో అక్కడ మాకు చీకటిగా ఉంటుంది. వేరే లైట్స్ ఓడేటప్పుడు ఏంటంటే మాకు అంత క్లియరెన్స్ లేదు. సో వాష్ లైట్స్ ఓడిన తర్వాత మాత్రం చాలా క్లియరెన్స్ ఉంది. ఇది బెటర్గా ఉందన్నమాట. సార్ యాక్చువల్గా మొన్న రీసెంట్గా బైక్ అనేది చిన్న టచ్ అయింది, గట్టిగా తగిలింది అనమాట. ఇక్కడ బ్రేక్ అయినా సార్ లైట్ మాత్రం పోలేదు సార్. అదే బ్లింకింగ్ ఉంది, అదే బ్రైట్నెస్ ఉంది సార్. చాలా బాగుంది సార్. ప్రోడక్ట్ అయితే మాత్రం చాలా గట్టిగా తగిలింది. బట్ లైట్ కూడా ఏం డ్యామేజ్ కాలేదు. చాలా చక్కగా నీట్గా ఉందన్నమాట లైట్ కూడా. అది మిగతా లైట్లు ఏంటంటే అదే బైక్ తగిలితే 2 ముక్కలు అయిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇదైతే మాత్రం బైక్ చాలా గట్టిగా వచ్చి ఇట్లా గుద్దింది కానీ ఏం కాలేదు. లైటు చెన్నేసుకుని క్రాచ్ కూడా పర్లేదు. చాలా బాగుంది. అలాగని చెప్పి కర్రలు కూడా ఏం సైడ్ అవ్వలేదు. కర్రలు కూడా సేమ్ అలాగే ఉంది యాజ్ స్టేజ్. కొత్త లైట్ ఎలాగ ఉంటుందో దీన్ని తీసుకున్న తర్వాత అంతే బ్రైట్నెస్ ఉందన్నమాట. సార్ ఇంకోటి ఏంటంటే, మనం మామూలు నార్మల్ లైట్స్ తీసుకుంటాం, ఒక 150-200 రూపీస్ లైట్ తీసుకుంటాం. బట్ అది ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, లేదంటే వాటర్ వెళ్ళిపోయి అది క్లోజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది ఏంటంటే అమౌంట్ ఎక్కువైనా సరే ది బెస్ట్. వాటర్ కూడా ఒక డ్రాప్ కూడా లోపలికి వెళ్ళదు. ఒకవేళ బైక్ ఇలా తగిలినా సరే ఏం కాదు. చాలా బాగుంది, చాలా స్ట్రిక్ట్గా ఉందన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ.